హే గైస్, వెల్కమ్ బ్యాక్ అమ్మా కిచెన్స్లో పీనట్స్ పకోడీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఫస్ట్ అయితే 1 కప్పు శనగపిండి తీసుకోవాలి, 1/2 కప్పు బియ్యం పిండి, 1 కప్పు పల్లీలు తీసుకోవాలి. మనం 1 by 1 వేసేసుకోవాలి. దీంట్లో చిల్లీ పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకోవాలి, 1.5 పడుతుంది. నెక్స్ట్ జీరా 2 స్పూన్ వేసుకోవాలి. పసుపు కొంచెం వేసుకోవాలి. వంట సోడా ఒక 1/2 టీ స్పూన్లా వేసేసుకోవాలి. 2 స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. 1 స్పూన్ గరం మసాలా వేసేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత వాటర్తోని మనం ఇది ముద్దనింది ప్రిపేర్ చేసుకోవాలి. పొడి పొడిగా ఉండాలి ముద్ద. నేను చూపించినలాగే చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. పిల్లలకైతే డెఫినెట్గా నచ్చుతుంది. ఈలోపు ఇది ముద్ద ప్రిపేర్ అయ్యేలోపు డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే పెట్టేస్తాము స్టవ్ పైన. ఇప్పుడు నేను చూపించినలాగే మనము పొడి పొడిగా ఈ ముద్ద నింది అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా ఇలానే ఉండాలి. ఇలా మనం ముద్దలా చేసేసుకొని 1 by 1 వేసేసుకోవాలి. దీంట్లో 2 టైప్స్గా మనం ఫ్రై చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం ఇలా ముద్దలా చేసుకొని కూడా ఫ్రై చేసుకుంటాము. అమ్మ చేస్తున్నారు కదా, సేమ్ అలానే చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది, లోపల ముద్ద ఏమి ఉండదు. ఇలా అన్నీ వేసేసుకొని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. ఇది ఫస్ట్ అయితే మనం మీడియం ఫ్లేమ్లోపే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే పల్లీలు రెడ్ అయిపోతుంది, బట్ లోపలైతే మొద్దుండిపోద్ది. సో అందుకే మనము చూసుకొని మీడియం ఫ్లేమ్లోపే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించాను కదా, ఇలా మనకి సౌండ్ లేకుండా ఉన్నది అంటే డీప్ ఫ్రై అయిపోయినట్టు. ఇలా మనం ఒక టిష్యూ పేపర్ పెట్టేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. ఇలా చేసుకోవచ్చు, ఇలా కూడా మనం చేసుకోవచ్చు. ఇలా మనం పొడి పొడిగా చేసుకొని విడదీసేసుకోవాలి. ఇలా మనం 1 by 1 వేసుకునేలాగా ఓన్లీ పల్లీలకి శనగపిండి అంటిలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించాను కదా, అలా కూడా చేసుకోవచ్చు. ఇది కూడా మీడియం ఫ్లేమ్లోపే డీప్ ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి. మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీంతో పాటు కాకరకాయ ముక్కలతో కూడా చేస్తారు. అది డ్రై చేసుకొని కాకరకాయ ముక్కలు దీంతో పాటు కలిపి చేస్తారు. దాని వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసేసుకోవచ్చు. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తీపి ఇంకా చేదు కాంబినేషన్లో చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కాఫీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.